అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్‌కి స్వాగతం. మీనరాశి వారికి జూలై 13, 14, 15, 16 తేదీలు సాధారణంగా క్యాలెండర్‌లో కనిపించే 4 రోజులు మాత్రమే కావు. ఈ 4 రోజుల్లో గ్రహాల కదలికలు మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైన మార్పును ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి ఇది ఆర్థికంగా కొత్త దారి చూపించవచ్చు. మరికొందరికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం తలుపు తట్టవచ్చు. ఇంకొందరికి మాత్రం ఒక చిన్న నిర్లక్ష్యం తర్వాత పెద్ద పాఠాన్ని నేర్పించే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అందుకే ఈ జాతకాన్ని చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే మధ్యలో చెప్పే ఒక విషయం మీ నిర్ణయాన్ని మార్చే అవకాశం ఉంది. మీనరాశి అనేది గురుగ్రహం ఆధిపత్యంలో ఉండే రాశి. అందుకే ఈ రాశి వారికి మనసు ముందుగానే స్పందిస్తుంది. మెదడు ఆలోచిస్తుంది. ఇతరుల బాధను తమ బాధగా భావించడం, అందరికీ మంచి జరగాలని కోరుకోవడం, అవసరమైతే తమ సొంత లాభాన్ని కూడా వదులుకోవడం మీనరాశి వారికి సహజ స్వభావం. అయితే అదే మంచి మనసు కొందరు ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ 4 రోజుల్లో గ్రహస్థితి చెప్తున్న మొదటి హెచ్చరిక అదే. అందరికీ నమ్మకం ఇవ్వకండి, కానీ అందరికీ మీ రహస్యాలు ఇవ్వకండి. ఈ సమయంలో గురుగ్రహం మీకు అంతర్గత బలాన్ని ఇస్తున్నాడు. బయట పరిస్థితులు ఎంత గందరగోళంగా కనిపించినా చివరికి మీకు అనుకూలంగా మారే శక్తి గురువు దగ్గర ఉంటుంది. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న ఒక సందేహానికి సమాధానం దొరికే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఇది చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్న విషయం ఇప్పుడు మెల్లగా స్పష్టం అవుతుంది. అదే సమయంలో శని మాత్రం మీ ఓర్పును పరీక్షిస్తున్నాడు. అందుకే ఫలితం ఆలస్యంగా వచ్చినా నిరాశపడకండి. ఆలస్యం అవుతుంది కానీ వృధా కాదు. రాహు ప్రభావం ఈ 4 రోజుల్లో ఒక విచిత్రమైన పరిస్థితిని తీసుకురావచ్చు. బయటకు కనిపించే ప్రతి అవకాశం నిజమైంది కాకపోవచ్చు. కొన్ని మాటలు చాలా మృదువుగా వినిపిస్తాయి, కానీ వాటి వెనకాల స్వార్థం దాగి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన కొత్త ఆఫర్లు వస్తే వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. ఒక్కసారి కాదు, 2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. రాహు ఎప్పుడు తొందరపాటు నిర్ణయాలను పరీక్షగా మారుస్తాడు. కేతువు మాత్రం మీలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతాడు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు అకస్మాత్తుగా గుర్తుకు రావచ్చు. అప్పుడు నేను అలా చేయకుండా ఉంటే బాగుండేది అనే ఆలోచన కలగవచ్చు. కానీ కేతువు చెప్పే సందేశం ఒక్కటే: గతాన్ని మార్చలేం, కానీ గతం నేర్పిన పాఠంతో భవిష్యత్తును మార్చవచ్చు. ఈ 4 రోజుల్లో మీరు ఒంటరిగా కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటే అది చాలా కాలం మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. చంద్రుని సంచారం మీ భావోద్వేగాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు కారణం లేకుండానే మనసు బరువుగా అనిపించవచ్చు. ఇంకొన్ని క్షణాల్లో చిన్న విషయం కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అందుకే ఈ సమయంలో భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవద్దు. కోపం వచ్చినప్పుడు మౌనం పాటించండి. ఆనందం వచ్చినప్పుడు అతిగా హామీలు ఇవ్వకండి. చంద్రుడు స్థిరంగా లేని సమయంలో మనసు కూడా స్థిరంగా ఉండదు. సూర్యుడి స్వభావం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చాలా కాలంగా వాయిదా పడిన పని ఇప్పుడు ప్రారంభించాలని మీలో బలమైన కోరిక కలుగుతుంది. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. మీ అభిప్రాయాన్ని ఇప్పటి వరకు పట్టించుకోని వ్యక్తులు కూడా ఇప్పుడు మీ మాటలను వినే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అహంకారం మాత్రం మీ దగ్గరకు రానివ్వకుండా చూసుకోండి. సూర్యుడు వెలుగునిస్తాడు, కానీ ఆ వెలుగు గర్వంగా మారితే అదే వెలుగు కళ్ళను మూసేస్తుంది. బుధుడు మీ ఆలోచనలకు పదును పెడతాడు. కొత్త విషయాలు నేర్చుకోవడం, ప్రణాళికలు సిద్ధం చేయటం, లెక్కలు చూసుకోవడం, పత్రాలు పరిశీలించడం వంటి పనులకు ఇది అనుకూల సమయమని చెప్పుకోవచ్చు. అయితే చిన్న జాగ్రత్త వల్ల పెద్ద పొరపాటు జరిగే అవకాశం కూడా ఉంది. అందుకే ఏ డాక్యుమెంట్ అయినా పూర్తిగా చదవకుండా సంతకం చేయకండి. శుక్రుడి అనుకూల దృష్టి వల్ల మీ వ్యక్తిగతంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కనిపిస్తుంది. మీరు మాట్లాడే తీరు, ప్రవర్తన ఇతరులను ఆకట్టుకునే అవకాశం ఉంది. చాలా రోజులుగా దూరమైన వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడాలని ప్రయత్నించవచ్చు. ఒక శుభవార్త కూడా ఈ కాలంలో మీ చెవిన పడే సూచనలు కనిపిస్తున్నాయి. కుజుడు మాత్రం మీలో ఉత్సాహాన్ని పెంచుతున్నప్పటికీ అదే సమయంలో తొందరపాటు కూడా పెంచవచ్చు. ఒక పని వెంటనే పూర్తి చేయాలని ఆత్రం పెరుగుతుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ 4 రోజుల్లో నెమ్మదిగా తీసుకున్న నిర్ణయం వేగంగా తీసుకున్న నిర్ణయం కంటే ఎక్కువ లాభాన్ని ఇస్తుంది. ఈ గ్రహస్థితులన్నిటినీ కలిపి చూస్తే ఒక ముఖ్యమైన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మీనరాశి వారికి ఇది ముగింపు కాదు, కొత్త ప్రారంభానికి ముందు వచ్చే
పరీక్షల సమయమని చెప్పుకోవచ్చు. కొన్నాళ్లుగా ఆగిపోయిన విషయాలు కదలటం ప్రారంభం అవుతాయి. మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు రావచ్చు. పాత బంధాలు కొత్త రూపం దాల్చవచ్చు. మీరు ఊహించని చోట నుంచి సహాయం అందవచ్చు. కానీ అదే సమయంలో మీ ఓర్పు, మీ వివేకం, మీ నమ్మకాన్ని విశ్వాసం పరీక్షిస్తుంది. ఈ 4 రోజుల్లో ఒకరోజు మీరు వింటున్న ఒక వార్త మొదట సాధారణంగా అనిపిస్తుంది. కానీ అదే వార్త కొద్ది రోజుల తర్వాత మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. అందుకే ఈ సమయంలో చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యం చేయకండి. ప్రతి సంఘటన వెనక ఒక సంకేతం ఉందనే భావనతో ముందుకు సాగండి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ గ్రహస్థితులు మీనరాశి వారికి ఆర్థికం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, కుటుంబం, చదువు వంటి రంగాల్లో వేర్వేరు ఫలితాలను సూచిస్తున్నాయి. అందులో ఎవరికి పెద్ద లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఏ రోజు అదృష్టం ఎక్కువగా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. ఈ గ్రహస్థితుల ప్రభావం కేవలం మీ ఆలోచనల దగ్గరే ఆగిపోదు. ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీనరాశి వారికి రోజువారీ జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసే సూచనలు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ప్రేమ, వివాహం, కుటుంబం వంటి విషయాల్లో ఈ 4 రోజులు ఒక చిన్న మలుపును చూపించే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు చెప్పబోయే ప్రతి అంశాన్ని జాగ్రత్తగా వినండి. మీ జీవితానికి దగ్గరగా అనిపించే సంఘటనలు ఇందులో ఉండే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే, గురుగ్రహం అనుకూల దృష్టి వల్ల నిలిచిపోయిన డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఈ వారం వస్తుంది, వచ్చే వారం వస్తుంది అని వాయిదా పడుతున్న ఒక చెల్లింపు చివరకు మీ చేతుల్లోకి చేరే సూచనలు ఉన్నాయి. కొందరికి అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మరికొందరికి అదనపు ఆదాయం వచ్చే మార్గం కనిపిస్తుంది. అయితే ఇక్కడ శని ఒక హెచ్చరిక కూడా చూపిస్తున్నాడు. డబ్బు చేతికి వచ్చిందని వెంటనే ఖర్చు చేయకండి. ఈ 4 రోజుల్లో అవసరం లేని కొనుగోళ్లు చేస్తే తర్వాత అదే డబ్బు అవసరమైన సమయంలో ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. రాహు ప్రభావం వల్ల త్వరగా రెట్టింపు లాభం వస్తుంది. ఇప్పుడే పెట్టుబడి పెడితే భారీ ఆదాయం వస్తుంది అనే మాటలు వినిపించవచ్చు. అలాంటి ఆఫర్లు కనిపించినప్పుడు నమ్మకండి. మీకు బాగా తెలిసిన రంగంలో మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. తెలియని పెట్టుబడులు, అనుమానాస్పద వ్యాపారాలు లేదా ఎవరో చెప్పారనే కారణంతో డబ్బులు పెట్టడం మంచిది కాదు. ఈ సమయంలో తెలివిగా నిలబెట్టుకున్న రూపాయి కూడా సంపాదించిన రూపాయితో సమానమే. ఉద్యోగస్తులకు ఈ 4 రోజులు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురాగలవు. మీరు చేసిన పని గురించి పై అధికారులు మంచి అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం ఉంది. గతంలో మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. కొందరికి కొత్త బాధ్యతలు వస్తాయి. మొదట అవి భారంగా అనిపించిన భవిష్యత్తులో అదే ప్రమోషన్కు మార్గం కావచ్చు. ఉద్యోగం మార్చాలని ఆలోచిస్తున్న వారికి కూడా ఒక మంచి సమాచారం రావచ్చు. అయితే వెంటనే పాత ఉద్యోగం వదిలేయకుండా కొత్త అవకాశం పూర్తయిన తర్వాత, ఖరారైన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు ఈ కాలం ఆశను కలిగించే సమయం అని చెప్పుకోవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కాల్, మెయిల్ లేదా ఇంటర్వ్యూ సమాచారం రావచ్చు. మొదట ప్రయత్నంలోనే విజయం రాకపోయినా నిరుత్సాహపడకండి. గురుగ్రహం చెప్పేది ఒక్కటే, ఈ కాలంలో చేసిన ప్రయత్నం వృధా కాదు. కొంచెం ఆలస్యమైన మంచి ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపారస్తులకు కస్టమర్ల నుంచి మంచి స్పందన కనిపిస్తుంది. పాత కస్టమర్లు మళ్ళీ మీ దగ్గరకు రావచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. కానీ భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న అపార్థాలు రావచ్చు. మాటల కంటే రాతపూర్వక ఒప్పందాలకే ప్రాధాన్యం ఇవ్వండి. ఒక చిన్న నిర్లక్ష్యం తర్వాత పెద్ద వివాదానికి దారి తీసే అవకాశం ఉంది. అలాగే నిల్వ సరుకులు, లెక్కలు, పన్ను సంబంధిత పత్రాలు ఒక్కసారి పరిశీలించడం మంచిది. విద్యార్థులకు బుధుడి అనుకూల ప్రభావం వల్ల చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. గతంలో అర్థం కాని విషయాలు ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఒక సానుకూల సమాచారం వచ్చే అవకాశం ఉంది. అయితే మొబైల్, సోషల్ మీడియా వంటి వాటిపై సమయాన్ని ఎక్కువగా వృధా చేయకుండా ఉంటే ఫలితాలు ఎక్కువ మెరుగ్గా ఉంటాయి. కుటుంబ జీవితంలో ఒక మధురమైన మార్పు కనిపిస్తుంది. చాలా రోజులుగా మీతో దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మీతో సన్నిహితం పెంచుకునే అవకాశం ఉంది. ఇంట్లో ఒక శుభకార్యానికి సంబంధించిన చర్చ మొదలయ్యే సూచనలు ఉన్నాయి. పెద్దల ఆరోగ్యంపై మాత్రం కొద్దిగా శ్రద్ధ అవసరం. వారితో ఎక్కువ సమయం గడిపితే మీ మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ప్రేమలో ఉన్నవారికి 4 రోజులు బంధాన్ని మరింత బలపరిచే సమయమని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న అపార్థాలు ఉన్నా అవి నిజాయితీతో మాట్లాడితే తొలగిపోతాయి. మీ భాగస్వామి నుంచి ఒక నిర్ణయాన్ని ఆశించే అవకాశం ఉంది. ఆ నిర్ణయం తీసుకునే ముందు ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుకోవడం మంచిది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి పరిచయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ద్వారా లేదా బంధువుల ద్వారా వచ్చిన సంబంధం ఆశాజనకంగా ఉండవచ్చు. అయితే జాతకం, కుటుంబ పరిస్థితులు, వ్యక్తిత్వం అన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకోవటం ఉత్తమం. దాంపత్య జీవితంలో ఉన్నవారికి పరస్పర సహకారం పెరుగుతుంది. చాలా రోజులుగా చెప్పలేకపోయిన ఒక విషయం ఇప్పుడు చెప్పే అవకాశం వస్తుంది. మీ జీవిత భాగస్వామి నుంచి ఒక ఊహించని సహాయం కూడా మీకు లభించవచ్చు. చిన్న ప్రయాణం లేదా కలిసి గడిపే సమయం మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది. ఆరోగ్యం పరంగా పెద్ద భయపడాల్సిన పరిస్థితి కనిపించకపోయినా ఒత్తిడి, నిద్రలేమి, అలసట నిర్లక్ష్యం చేయకండి. మీరు ఎక్కువగా నీరు తాగటం, సమయానికి ఆహారం తీసుకోవడం, కొద్దిసేపు నడక చేయటం మీ శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా చురుగ్గా ఉంటుంది. మొత్తంగా చూస్తే గ్రహస్థితులు మీనరాశి వారికి అవకాశాలు వస్తాయి, కానీ వాటిని గుర్తించే తెలివి కూడా ఉండాలి అనే సందేహాన్ని ఇస్తున్నాయి. మీ ముందు కొన్ని తలుపులు తెరుచుకుంటాయి, కానీ ఏ తలుపు మీ అదృష్టాన్ని మార్చబోతుందో తెలుసుకోవడానికి ఓర్పు, పరిశీలన, సరైన నిర్ణయం అవసరం. ఈ 4 రోజుల్లో మీపై ఉండే దృష్టి దోషం, నరఘోష ప్రభావం, శత్రువుల కదలికలు, అదృష్ట సమయాలు, శుభ సంఖ్యలు, శుభ రంగులు, చేయాల్సిన ముఖ్యమైన పనులు, చేయకూడని తప్పుల గురించి చాలా లోతుగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు విన్న మీనరాశి వారికి 4 రోజుల్లో కనిపించే ప్రధాన జీవన రంగాల ప్రభావం, కానీ ఇప్పుడు చెప్పబోయే భాగమే ఈ జాతకంలో అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో బయట కనిపించే సంఘటనల కంటే కనిపించకుండా జరిగే శక్తుల ప్రభావం కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది. గ్రహాలు ఎప్పుడు నేరుగా ఫలితాన్ని ఇవ్వదు, ముందు సంకేతాలు ఇస్తాయి. ఆ సంకేతాలను అర్థం చేసుకున్న వారే అవకాశాన్ని అదృష్టంగా మార్చుకుంటారు. అందుకే ఇప్పుడు చెప్పబోయే విషయాలను చాలా శ్రద్ధగా వినండి. జూలై 13 నుంచి 16 తేదీ వరకు మీనరాశి వారికి శని, రాహు ప్రభావం ఒక చిన్న పరీక్షను తీసుకురావచ్చు. ఇది శాపం కాదు, దురదృష్టం కాదు, కానీ మీరు ఎంత ఓర్పుగా, ఎంత తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారో తెలుసుకునే సమయం. ఈ 4 రోజుల్లో కొంతమందికి మీ గురించి అపోహలు సృష్టించే ప్రయత్నం చేయవచ్చు. మీరు చెయ్యని పనిని కూడా మీ పేరుతో చెప్పే పరిస్థితి ఏర్పడవచ్చు. అలాంటి సమయంలో వెంటనే స్పందించి వివాదాలకు వెళ్ళటం కంటే మీ నిజాయితీని మీ పనితో నిరూపించుకోవడం మంచిది. శని ఆలస్యంగా న్యాయం చేస్తాడు, కానీ అన్యాయం జరగనివ్వడు. రాహు ప్రభావం వల్ల ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది. మీ ముందు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి చాలా సులభంగా అనిపిస్తుంది, మరొకటి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ గ్రహస్థితి చెప్తున్నది ఏంటంటే సులభంగా కనిపించే దారిలో మోసం దాగి ఉండే అవకాశం ఉంది. కష్టం అనిపించే దారే చివరకు మీ విజయానికి కారణం అవుతుంది. అందుకే ఈ 4 రోజుల్లో షార్ట్ కట్స్ కంటే సరైన మార్గాన్ని ఎంచుకోండి. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీకు మంచే కోరుకుంటారని అనుకోవద్దు. మీ ఎదుగుదలను చూసి అసూయపడే ఒక వ్యక్తి ఉండే అవకాశం ఉంది. అతను మీకు చాలా దగ్గరగా ఉండవచ్చు, లేక అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడే వ్యక్తి కూడా కావచ్చు. అతని మాటలు బయటకు ప్రోత్సాహంలా అనిపించినా లోపల మాత్రం మీ నిర్ణయాన్ని మార్చే ఉద్దేశం ఉండవచ్చు. అందుకే ఈ రోజుల్లో మీ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన ప్రణాళికలను అందరికీ చెప్పకుండా ఉండటం మంచిది. చంద్రుని ప్రభావం వల్ల ఒకరోజు మీకు ఏకాంతంగా ఉండాలని అనిపిస్తుంది. అది బలహీనత కాదు. ఆ రోజు మీ మనసు ఎంతో మాట్లాడాలనుకుంటుంది. ఆ రోజు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే నెలల్లో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు ఒంటరిగా గడిపిన 1 గంట 100 మంది ఇచ్చే సలహాల కంటే ఎక్కువ విలువైంది అవుతుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 4 రోజుల్లో మీరు ఒక పాత వ్యక్తిని మళ్ళీ కలిసే అవకాశం ఉంది. అది పాత స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా చాలా రోజులుగా సంబంధం లేని వ్యక్తి కావచ్చు. ఆ కలయిక సాధారణంగా అనిపించినా అదే తర్వాత మీ జీవితంలో ఒక మంచి అవకాశానికి కారణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అదృష్టం విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో ఉదయం సూర్యోదయం తర్వాత నుంచి మధ్యాహ్నం వరకు ప్రారంభించే పనులకు మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది.
ముఖ్యంగా గురువారం మరియు బుధవారం తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రయోజనం ఇవ్వగలవు. కొత్త పనులు ప్రారంభించడం, ముఖ్యమైన వ్యక్తులను కలవటం, ఇంటర్వ్యూలకు వెళ్ళటం, ఒప్పందాలపై చర్చించడం వంటి పనులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీనరాశి వారికి అదృష్ట సంఖ్యలుగా 3, 7, 9 మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ సంఖ్యలు మీ జీవితాన్ని మాయలాగా మార్చేస్తాయని కాదు, కానీ జ్యోతిష్యపరంగా ఇవి గురు మరియు ఆధ్యాత్మిక శక్తులతో అనుసంధానమైన సంఖ్యలుగా భావిస్తారు. అదృష్టం రంగులుగా పసుపు, లేత ఆకుపచ్చ, తెలుపు రంగులు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు వీటిలో ఏదైనా రంగు దుస్తుల్లో లేదా చిన్న వస్తువైనా ఉపయోగిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సాంప్రదాయ జ్యోతిష భావన. ఈ 4 రోజుల్లో చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే, మీరు చాలా రోజులుగా వాయిదా వేస్తున్న ఒక నిర్ణయాన్ని ఇక ఆలస్యం చేయకండి. అది ఉద్యోగానికి దరఖాస్తు కావచ్చు, ఒక కొత్త కోర్సులో చేరడం కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన ప్రణాళిక కావచ్చు, లేదా కుటుంబంలో చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం కావచ్చు. గ్రహాలు ఇప్పుడు ప్రారంభించు అనే సంకేతాలను ఇస్తున్నాయి. అయితే చెయ్యకూడని ఒక తప్పు కూడా ఉంది. కోపంతో మాట్లాడిన ఒక్క మాట, తొందరపాటుతో తీసుకునే ఒక్క నిర్ణయం, ఎవరో చెప్పారని నమ్మి చేసిన ఒక పెట్టుబడి. ఈ 3 విషయాలను మాత్రం తప్పించుకోండి. ఇవే ఈ 4 రోజుల్లో మీకు పెద్ద పరీక్షగా మారే అవకాశం ఉంది. నరఘోష లేదా నరదృష్టి గురించి మాట్లాడితే, మీ ఎదుగుదలపై కొంతమంది అసూయపడే సూచనలు, వారి ప్రభావం ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిని భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఓం నమో నారాయణ మంత్రాన్ని 108 సార్లు జపించడం, గురువారం రోజున శనగపప్పు లేదా పసుపు దానం చేయటం, ఇంట్లో సాయంత్రం నెయ్యి దీపం వెలిగించడం సాంప్రదాయపరంగా శుభప్రదంగా భావిస్తారు. మీకు ఇప్పుడు ఈ జాతకం విన్న తర్వాత ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 4 రోజులు మీనరాశి వారికి భయపడాల్సిన రోజులు కాదు, మేల్కొని ఉండాల్సిన రోజులు. ఎందుకంటే మీ అదృష్టం మీ తలుపు తట్టే ముందు మీ సహనం మరియు మీ వివేకాన్ని పరీక్షించే సమయం ఇది. మీనరాశి వారికి జూలై 13, 14, 15, 16 తేదీలకు సంబంధించిన గ్రహస్థితుల విశ్లేషణ మీకు ఉపయోగపడిందని భావిస్తే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మీనరాశి వారితో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లోతైన రాశి ఫలితాలు, గ్రహస్థితుల విశ్లేషణలు ప్రతిరోజు చూడాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ఆన్ చేయండి. మీ యొక్క లైక్, ఒక్క షేర్ మాకు మరింత మంచి జ్యోతిష్య వీడియోలను తీసుకురావడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మళ్ళీ మరో ఆసక్తికరమైన జాతక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు శుభం కలగాలి. శ్రీ మహావిష్ణువు గురుగ్రహ అనుగ్రహం ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.